హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళు స్వర్గాన్ని చూసే సెక్స్ భంగిమ ఇదేనట. ఆడవాళ్ళు ఎక్కువగా ఈ రకం సెక్స్ భంగిమను ఇష్టపడతారట. ఎందుకంటే ఈ భంగిమలో స్త్రీలు రెచ్చిపోయి మరి ఎంజాయ్ చేస్తారట. అంతగా వీరిని మగాళ్ళు తృప్తిపరుస్తారట. ఈ భంగిమలో మగాడి సత్తా మొత్తం స్త్రీలపై చూపించి వాటిని స్వర్గలోకపు రుచిని చూపిస్తారట. ఈ భంగిమలో ఆడదాన్ని బాగా నలిపేయడమే పనిగా పెట్టుకొని ఓ ఊపు ఊపుతాడట. ఈ రకం భంగిమను చేయించుకోవడానికి స్త్రీలు ఎగబడతారట. ఈ భంగిమ పేరు రతిరంగాని భంగిమ. ఈ భంగిమలో ఆడవాళ్ళు మగవారిని కూడా శృంగారం చేస్తారట. అంతటి శక్తి ఆడవారికి ఉంటుందట. వారి అందాలను మొత్తం బయటపెట్టి మగాడిని రెచ్చగొట్టి మరీ సెక్స్ను చేయించుకుంటారట. ఏ మగాడైనా ఈ ఆడవాళ్లకు నచ్చితే వారిని ఎలాగైనా దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారట. నచ్చిన మగాడితో ఒక్కరోజైనా శృంగారం చేయించుకుంటేనే వారికి మనశ్శాంతిగా ఉంటుందని అంటారు. రతిరంగాని భంగిమలో స్త్రీజాతి పురుషజాతిని తన అంగాలతో పిచ్చెంకించేలా చేసి వారిని సెక్సులోకి దించుతారు. మగాడిని తన మాయమాటలతో తన అంగాలను అతనికి చూపించి మతిపోయేలా చేస్తారు. తర్వాత వారిని తమకు ఇష్టమున్నట్లుగా రతిని బాగా ఎంజాయ్ చేస్తారు. తన బొడ్డుతో తేనెను పోసి దాన్ని ఆ పురుషునితో నాకించుకుంటూ ఎంజాయ్ చేస్తారు. బొడ్డు చుట్టూ మల్లెపూలు పెట్టి బొడ్డును ముద్దులతో ముంచేస్తారు. రతిరంగాని భంగిమను ఎక్కువగా రాత్రి సమయంలో ఎవరూ లేని టైంలో శృంగారాన్ని చేయించుకోవడానికి ఇష్టపడతారు. చంటిపిల్లాడి వలె స్త్రీ యొక్క వల్లో పడుకొని తన రెండు సన్యాలతో ఆడుకుంటూ చన్నమొనలను గిల్లుతూ వాటిని ఆస్వాదిస్తూ రొమాన్స్ చేస్తూ ఇలా నెమ్మదిగా స్త్రీ యొక్క ఒక్కొక్క పాటును ఆస్వాదిస్తూ రతిని చేయించుకోవడానికి సిద్ధపడతాడు. కొందరైతే డైరెక్టుగా శృంగారాన్ని చేసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇలాంటి పురుషులకు కామపిచ్చి కాస్త అందరికంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా చేసి వారు తృప్తి చెంది ఆడవారిని కూడా తృప్తిపరుస్తారు. ఈ శృంగారం చేస్తున్నంతసేపు ఆడవాళ్ళు ఎగిరెగిరి మరి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట. సెక్స్ పిచ్చి ఎక్కువై సెక్స్ చేస్తున్నప్పుడు మగాళ్లకు వీరు చాలా బాగా సహకరిస్తారట. పురుషులు సెక్స్ చేస్తున్నప్పుడు స్త్రీలు వారి సన్యాలను వారే పిసుక్కుంటూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట. రతి మాధుర్యాన్ని అనుభవిస్తూ గట్టిగా కేకలు వేస్తూ పురుషుడు రెచ్చిపోయి శృంగారాన్ని ఎక్కువ సమయం చేయడానికి వారికి ముద్దులు పెట్టడము, వారి తల వెంట్రుకలను నిమరడం చేస్తుంటారు. రతిరంగాని భంగిమలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ భంగిమను చేసేటప్పుడు స్త్రీలు కేవలం తెల్ల చీరను మాత్రమే ధరిస్తారట. తెల్ల చీరలోనే ఈ భంగిమను అనుభవిస్తే మగాళ్లకు బాగా మూడు వచ్చి రెచ్చిపోతారట. ఒకవేళ వేరే కలర్ చీరను ధరిస్తే మగాళ్లకు మూడు అసలు రాదట. తెల్ల చీరలో అయితే స్త్రీ యొక్క అంగాలు మొత్తం చాలా క్లియర్గా కనిపించి తను ఆమెతో రకరకాల భంగిమలను ఆ స్త్రీకి రుచి చూపించవచ్చని పురుషుడు తహతహలాడిపోతాడు. సెక్స్ చేసే సమయంలో స్త్రీలు మగాన్ని రెచ్చగొట్టి మరీ శృంగారం చేయించుకోవడానికి అతని మీద పడి ముద్దులు పెట్టడము, తన సన్యాలను బాగా పిసికించుకోవడము, రొమ్ములను ముందుకు చాచి ఛాతిని పైకి లేపి ఉంచడము చేస్తుంటారు. ఇలా చేస్తే పురుషులు రెచ్చిపోయి మరీ స్త్రీని సెక్స్ చేస్తారట. ఆడదాని రొమ్ములే సెక్స్ నాడులు రిలీజ్ అవ్వడానికి కారణం కాబట్టి రొమ్ములనే ఎక్కువగా మగాళ్ళు ఇష్టపడుతుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.